मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। जय श्रीराम। ओम श्रीमन्महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। భాగ్యనగరంలో ఎన్నో హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. నేడు ఎన్నో హిందూ సమ్మేళనానికి వచ్చానో కూడా నాకు తెలియదండి. కానీ చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. ఇలాంటి కార్యక్రమాలు కదా జరగాల్సింది. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడే కదా హిందువుల్లో చైతన్యం అనేది పెరిగేది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ హిందూ సమ్మేళనం అనేటటువంటి ఒక ఆలోచన, ఒక విధానం, ఒక పద్ధతి ఎవరైతే సంఘ పెద్దలు నిర్ణయించి మార్గదర్శనం చేస్తూ ఉన్నారో నిజంగా వాళ్లకు హిందువులందరి తరపున కూడా అనేక ధన్యవాదాలు తెలపవలసినటువంటి అవసరం ఉన్నది. నిజంగా హిందువుల్లో చైతన్యాన్ని పెంపొందించాలి అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది చెప్పండి? నేటి రోజుల్లో సంఘ్ లేకపోతే కనుక ఏముంది, మనమంతా ఉన్నామా అని ఆలోచించవలసి వస్తుందండి. తాజాగా ఒక శుభవార్త చెబుతాను. అందరికీ తెలిసినటువంటిదే, ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అంతే. కలకత్తా కాళీమాతను కమలాలతో పూజించేటటువంటి రోజులు వచ్చాయి. గత 10 సంవత్సరాలుగా కామాఖ్య అమ్మవారిని కమలాలతో పూజిస్తూనే ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో ఎంత సున్నితమైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసండి. ఏమిటండి, కోట్లాదిగా బంగ్లాదేశ్ నుండి వచ్చేయడం ఏమిటండి? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఎవరు అడిగేవాళ్ళు లేరా? భారతీయుడు ఎవడైనా ఒక్కడు వేరే దేశానికి ఇల్లీగల్ ఇమిగ్రెంట్గా వెళ్ళడానికి వీలవుతుందా అండి? చైనా కానీ అమెరికా కానీ సరే, అవి బాగా దూరంగా ఉన్న దేశాలు. మన సరిహద్దుతో పంచుకున్నటువంటి దేశాలు మనం చూస్తే కనుక ఎన్ని దేశాలకి వెళ్ళగలం? వెళితే కనుక అసలు అక్కడ సుఖంగా జీవించే పరిస్థితి ఉందా? మన సరిహద్దు దేశాలన్నీ కూడా పాషండ దేశాలు. అసలు ఈ దేశాలను వదిలి ఎవరైనా బుద్ధున్నవాడు, బుర్రున్నవాడు శరణార్థిగా, అది కూడా దొంగతనంగా మన సరిహద్దు దేశాల్లోకి చొరబడతాడా అండి? చేయరు. కానీ వాళ్ళు మాత్రం కోట్లాదిగా ఎలా వచ్చేస్తూ ఉన్నారు అని అంటే కనుక అన్ని మతాల వాళ్ళకి కూడా భారతదేశం అనేది ఒక కల్ప వృక్షంగా ఉంది కాబట్టి ఈ కల్పవృక్ష ఛాయలో జీవించాలి అని వాళ్ళంతా వస్తూ ఉన్నారు. సరే, భారతదేశం కల్పవృక్షము మీ అందరికీ కూడా నీడనిచ్చింది. నీడనిచ్చినటువంటి చెట్టుకి నీళ్లు పోయాల్సింది పోయి మీరేం చేస్తూ ఉన్నారు? ఆ చెట్టునే నరికేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వాళ్లను దేశంలో ఉంచాలా, దేశం నుండి గెంటేయాలా అండి? కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం అదే చేస్తూ ఉన్నది. పశ్చిమ బెంగాల్లో అదే చెయ్యాలి. ఎంతకాలంగా అసలు ఎదురు చూస్తూ ఉన్నాం మనం. భారతదేశంతో సరిహద్దు పంచుకున్నటువంటి బంగ్లాదేశ్ దాదాపుగా నాకు తెలిసి 800 కిలోమీటర్ల మేర సరిహద్దు పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. అక్కడ సరిహద్దు కంచె వేద్దామంటే ఇప్పటిదాకా అనుమతి ఇవ్వలేదు స్థానికమైనటువంటి ప్రభుత్వాలు. ఎన్నాళ్లకు సాధ్యపడింది. ఈ యొక్క కొత్త గవర్నమెంట్ రానే వచ్చింది, పనులన్నీ కూడా మొదలైపోయాయి. మొట్టమొదటి సంతకం దాని మీదే చేశాడు ఆయన. 15 గంటలో అయిపోయింది ఆ పని. చాలా చిన్న పని, ముఖ్యమంత్రి తలుచుకుంటే ఎప్పటిదాకా అవ్వలేదు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయంటేనండి, ఇది నేను ఎందుకు చెబుతూ ఉన్నానంటే హిందువుల్లో చైతన్యం లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంతకాలం పట్టింది హిందువుల్లో చైతన్యం రావడానికి. మన తెలంగాణలో హిందువుల్లో చైతన్యం ఎక్కువగా ఉంది. మనం చెప్పాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో హిందువుల్లో చైతన్యం ఎక్కువ. ఇది మనందరికీ కనిపిస్తూనే ఉన్నది. భాగ్యనగరంలో హిందువుల జోలికి రావడం అంత సులువు కాదండి. హిందువుల జోలికి వచ్చి ఏమైనా చేస్తే కనుక ఏకం అవుతారు. ఏకమయ్యి అవతల వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. నేను చూశాను. ఇక్కడ మనం గమనించవలసినటువంటి మరొక అంశం ఏమిటంటే, మన ఊరు పేరేమిటండి? భాగ్యనగరం. ఇది అతి ప్రాచీనమైనటువంటి నామధేయం ఏమిటి? భాగ్యనగరము. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పేరేమిటి? హైదరాబాద్ అన్నారు.
భాగ్యనగరం అనేటటువంటి పేరుతో స్థానిక చరిత్రకి సంబంధం ఉంది. భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్నది ఇక్కడ. భాగ్యలక్ష్మి అమ్మవారు గ్రామదేవతగా కలిగి ఉన్నటువంటి నగరం కాబట్టి భాగ్యనగరం అన్నారు. మళ్ళీ ఈ ఊరి పేరు భాగ్యనగరంగా మార్చాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అతి ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఇది. చాలామంది అంటూ ఉంటారు, పేర్లలో ఏముందండి, పేర్లలో ఏముంది ఏమిటండి, పేర్లలోనే అంతా ఉంటుంది. పేరులో చరిత్ర దాగి ఉంటుంది. మన తాతగారి పేరో ముత్తాతగారి పేరో మన పిల్లలకి ఎందుకు పెట్టుకుంటామండి మనం? ఇది మా తాత పేరు, మా నాన్నగారి పేరు అని వాళ్ళని గుర్తు చేసుకోవడం కోసం, వాళ్ళ మంచి గుణాలను మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవడం కోసం వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. పేరులో ఏముందంటే అలాగా. అదేవిధంగా నగరం పేరు కూడా భాగ్యనగరము అని ఉంటే కనుక భాగ్యనగరం అనే పేరెందుకు వచ్చింది అని కనుక మనం చూస్తే భాగ్యలక్ష్మి అమ్మవారు గ్రామదేవత ఎన్నో సంవత్సరాలుగా ఉన్నది, చరిత్ర అంతా వచ్చేస్తుంది. అదే కనుక ఇప్పుడు ఉన్నటువంటి పేరు, ఈ పేరు వెనకేమో పరాయి దేశస్థుల ఎడారి మతస్థుల దురాక్రమణల చరిత్ర మాత్రమే ఉంటుంది. కానీ అది మన వాళ్ళకి ఎవరికీ చెప్పరు. అసలు హైదరాబాద్ అనే పేరు ఎందుకు వచ్చింది ఎవరికైనా తెలుసునండి? ఎవరికి తెలిసే పరిస్థితే లేదు. అందువల్ల భాగ్యనగరం అనేటటువంటి పేరు మార్చాల్సిన అవసరం ఉంది. మరొక విషయం కూడా చెబుతానండి. ముఖ్యంగా మనకు భాగ్యనగరంలో పారేటటువంటి ప్రవహించేటటువంటి నది ఏమిటండి? మూసీ నది అని మనం అంటూ ఉంటాం. ఆ నది యొక్క అసలు పేరు ఏమిటి? అసలు పేరు ముచుకుందా నది. మనకి ప్రాచీన గ్రంథాల్లో ఉంది, పురాణాల్లో ఉంది, విష్ణు పురాణంలో ఉంది, భాగవత మహాపురాణంలో ఉంది. ముచుకుందా నది అని పేరు మాటండి. ఇప్పుడు ఉన్నటువంటి పేరేమిటి? మూసీ నది. ఏం బాగుంది ఈ పేరు. ఈ పేరు పెట్టింది ఎవరు అనంటే మొఘలు రాజులు పరిపాలించినటువంటి రోజుల్లో ముచుకుందా అనే అద్భుతమైనటువంటి పేరు తీసేసి మూసీ అన్నారు. ఎవరిని మూసేయాలి? ఎందుకు మూసేయాలి? ఆ నది తీరం నుండి వెళుతూ ఉంటే మనం ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. అందుకే ముక్కు మూసి అని చెప్పి పెట్టారన్నమాట. ఈ నదిని సుందరీకరించాల్సిన అవసరం ఎంత ఉందో ఈ నది పేరు మార్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకు అనంటే ముచుకుంద అనే పేరుతో మన స్థానిక చరిత్రకి సంబంధం ఉంది. ఒక కథ చెబుతాను, అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఈ నది చరిత్ర ఎంతమందికి తెలుసు? ఒక్కసారి చేతులు ఎత్తండి తెలిసిన వాళ్ళు. అసలు ఎవరికీ తెలియదు. చాలా ఆశ్చర్యకరం. అందరూ తెలుసుకోవాలి, మీ పిల్లలకు చెప్పాలండి. ఒకానొక సందర్భంలోనండి దేవాసుర సంగ్రామం జరిగింది. ఇటు దేవతలు అటు రాక్షసులు. ఈ విధంగా దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగేటటువంటి సందర్భంలో భూలోకం నుండి అందున భారతదేశం నుండి ముఖ్యమైనటువంటి పరాక్రమవంతులైనటువంటి రాజుల్ని ఇంద్రుడు పిలుచుకునేవాడు. మాకు సహాయంగా వచ్చి యుద్ధం చెయ్యి అని చెప్పేసి. అప్పుడు ఇంద్రుడికి సహాయంగా మన రాజులు వెళ్ళేవాళ్ళు. అది మన భారతీయ రాజుల యొక్క గొప్పతనం అండి. దేవుడికే సహాయంగా వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు, దేవతలకే సహాయం చేసేవారు. ఆ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ముచుకుందుడు అనేటటువంటి ఒక రాజండి, మహాపరాక్రమవంతుడు, వీరుడు, యోధుడు. ఆయనను దేవేంద్రుడు యుద్ధానికి సహాయంగా పిలిచాడు. ఈయన వెళ్ళాడు, దేవతల పక్షాన యుద్ధం చేశాడు. ఎంతకాలమో తెలుసునండి, 1000 సంవత్సరాల పాటు చేశాడు యుద్ధం. దేవతలకు రాక్షసులకు 1000 ఏళ్ళు జరిగింది యుద్ధం. మన యుద్ధాలు నేటి రోజుల్లోనే మనం చూస్తే కనుక మానవుడి ఆయుస్సు మహా అయితే 80 ఏళ్ళండి. 80 ఏళ్ళ తర్వాత ఇంకా ఆ వ్యక్తి ఉండడం వేస్ట్ అని ఇంట్లో వాళ్ళే అంటారు, దారుణం. కావున ఒక 80 ఏళ్ళు వేసుకుందాం. 80 ఏళ్ల ఆయుస్సు ఉన్నటువంటి ఈ రోజుల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎంతకాలంగా జరుగుతూ ఉన్నదండి? దాదాపుగా నాకు తెలిసి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. అంటే మన జీవితకాలంలో ఎంత శాతం ఈ యుద్ధం అనేది జరుగుతూ ఉన్నది అని మనం చూసుకున్నప్పుడు 1000 ఏళ్ళు, లక్షల ఏళ్ళు జీవించేవారు నాటి మానవులు. అలాంటప్పుడు 1000 ఏళ్ళు యుద్ధం చేయడం పెద్ద విషయం ఏముందండి? ఆ విధంగా దేవాసురుల మధ్య 1000 ఏళ్ల పాటు యుద్ధం జరిగితే ముచుకుందుడు అనేటటువంటి రాజుగారు దేవేంద్రుడి తరపున పోరాడి దేవతలను గెలిపించాడు యుద్ధంలో. దేవతలు గెలిచారు, రాక్షసులు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత దేవేంద్రుడు అన్నాడు, ఓ ముచుకుందా, నువ్వు మాకు ఎంతో సహాయం చేసావు, మామూలు సహాయం కాదు, 1000 ఏళ్ళు నీ రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చి యుద్ధం చేసావు, నీకు ఒక వరం ఇస్తాను, కోరుకో అన్నాడు. నాకు అన్నీ ఉన్నాయి, నువ్వు ప్రత్యేకించి నాకు ఇవ్వవలసినటువంటి వరమేం లేదు. దేవేంద్రుడు అని అంటే కనుక ఆయన నిధిపతి, అష్టదిక్పాలకులకు ఆయన అధిపతి, ఆయన ఇవ్వలేనిదేం ఉండదు. అయినప్పటికీ కూడా దేవేంద్రుడు అంతటి వాడు నీకు వరమేం కావాలి అని అడిగితే ముచుకుందుడు ఏమన్నాడో తెలుసునండి, 1000 ఏళ్ల పాటు నేను కష్టపడి యుద్ధం చేశాను,
ఈ 1000 ఏళ్ళు కూడా నేను అస్సలు నిద్రపోలేదు. అందువల్ల ఒక 1000 ఏళ్ల పాటు నేను నిద్రిస్తే తప్ప నా అలసట తీరదు. కావున నాకు నిద్రపోవాలని ఉంది. నేను నిద్రిస్తే 1000 ఏళ్ల పాటు ఎవరో కూడా నా నిద్రకు భంగం కలిగించని విధంగా ఒక స్థలాన్ని చూపించు, నా నిద్రకు భంగం వాటిల్లకుండా కూడా చూసుకో అని చెప్పేసి కోరుకున్నాడండి. కోరుకుంటే సరే అని చెప్పేసి దేవేంద్రుడు చూపించినటువంటి ప్రాంతం ఏమిటంటే భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనంతగిరి కొండల్లో ఉన్నటువంటి ఒక కొండ గుహను చూపించాడు. ఈ గుహలో పడుకో నువ్వు అని చెప్పేసి చెప్పాడు. చెప్పి ఇక్కడ నువ్వు పడుకుంటే నిన్నెవరూ లేపరు, ఒకవేళ కనుక నిన్నెవరైనా మధ్యలో నిద్ర లేపితే ఆ లేపినటువంటి వ్యక్తిని నువ్వు నిద్ర మధ్యలో లేచి కనుక చూస్తే నువ్వు చూసిన వెంటనే ఆ వ్యక్తి భస్మం అయిపోతాడు అని చెప్పేసి ఆయన వరం ఇస్తాడండి. ఆయన సుఖంగా అనంతగిరి గుహ లోపలికి వెళ్ళి నిద్ర చేస్తూ ఉన్నాడు. చాలా కాలం గడిచింది. ద్వాపర యుగంలో కృష్ణావతారం వచ్చింది. కాలయవనుడు అని ఒక రాక్షసుడండి. ఆ కాలయవనుడు అనేటటువంటి రాక్షసుడు మహాఘోరమైనటువంటి పనులు చేస్తూ ఉండేవాడు. ఆ రాక్షసుడికి ఒక వరం ఉంది. ఏమిటా వరము అనంటే కనుక యాదవులెవ్వరూ కూడా కాలయవనుణ్ణి జయించలేరు, గెలవలేరు. అంటే కృష్ణ పరమాత్మ కూడా వరం ఉంది కాబట్టి కాలయవనుణ్ణి జయించలేడు, గెలవలేడు. కానీ కాలయవనుడు మాట్లాడితే యాదవుల మీదకే వస్తుండేవాడు యుద్ధానికి. ఎప్పుడు కూడాను ఎన్నిసార్లు వచ్చాడో యుద్ధానికి. కృష్ణ పరమాత్మ ఒకసారి ఏం చేశాడంటే ఇంక ఇది లాభం లేదు, వీడికి బుద్ధి చెప్పాల్సిందే, వీడిని అంతం చేయాల్సినటువంటి సమయం వచ్చింది అని చెప్పేసి కాలయవనుడు యుద్ధానికి వస్తే యుద్ధం నుండి పారిపోతున్నట్లుగా పారిపోయాడు ఆయన పారిపోయి వెళ్ళిపోతూ ఉంటే కృష్ణ పరమాత్మని కాలయవనుడు వెంబడిస్తూ వచ్చాడు. అలాగా శ్రీకృష్ణుడు పరిగెత్తి మన తెలంగాణ రాష్ట్రంలో మన వికారాబాద్ జిల్లాలో అనంతగిరి కొండల్లో ఒక గుహలో నిద్రిస్తూ ఉన్నటువంటి ముచుకుందుడి గుహకు తీసుకుని వెళ్ళి గుహ లోపలికి వెళ్ళగానే కృష్ణుడు అంతర్ధానం అయిపోతే కాలయవనుడు లోపలికి వెళితే పడుకుని ఉన్నది కృష్ణుడే, మాయ చేసి మాయావేషంలో పడుకున్నాడు అని భావించి ఈ కాలయవనుడు ఏం చేశాడు, వెళ్ళి ముచుకుందుడిని తన్నాడు. అంతకీ లేవకపోతే లేచేంత వరకు ఏదోటి చేస్తూనే వచ్చాడు. అప్పుడు ముచుకుందుడు నిద్ర లేచాడండి. నిద్ర లేచి లేవగానే కాలయవనుడిని చూశాడు. అంతే, కాలయవనుడు అక్కడికక్కడే భస్మం అయిపోయిన తర్వాత అప్పుడు కృష్ణ పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ముచుకుందా, నువ్వు 1000 ఏళ్ల పాటు దేవతల సంక్షేమం కోసం నువ్వు యుద్ధం చేసావు, ఆ తర్వాత బాగా అలసిపోయాను అని చెప్పేసి పడుకున్నావు. నువ్వు యుద్ధం చేయడమో లోక కళ్యాణమే, నువ్వు నిద్రించడమో లోక కళ్యాణమే, నువ్వు నిద్ర నుండి లేవడం కూడా లోక కళ్యాణమే. చూడు ఎంత గొప్పవాడువో నువ్వు, నీకు నేను ఒక వరం ఇస్తాను అన్నాడు. అంటే పాపం అండి ముచుకుందుడు కూడా ఏమీ కోరుకోలేదు. నాకేం కావాలయ్యా, నువ్వు సాక్షాత్తు పరమాత్మవి, ఎల్లప్పుడూ కూడా నీ పాదసేవలో ఉండేట్టుగా నాకు వరం ఇవ్వు అన్నాడు. తథాస్తు అని చెప్పి నువ్వు ఒక నదిగా మారిపోతావు, ఆ నది నీటితోనే నాకు రోజు ఇక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు, ఉపచారాలు చేస్తూ ఉంటారు, నేను ఇక్కడ అనంత పద్మనాభ స్వామిగా నేను ఇక్కడ అవతరిస్తాను, ఈ ముచుకుందా నదీ జలంతోనే నాకు రోజు పూజ చేయాలిగాక అని చెప్పేసి ఆయన వరం ఇచ్చి ఆయన అక్కడ ఒక సాలగ్రామ రూపంలోకి మారిపోయాడండి. ఈ ముచుకుందుడేమో నది రూపంలోకి మారిపోయాడు. ఆ నది మూసీ నది. ఈ అనంత పద్మనాభ స్వామి క్షేత్రం మన అనంతగిరి కొండల్లో ఉంది, అది మీ అందరికీ కూడా తెలుసు. అనంత పద్మనాభ క్షేత్రాన్ని ఎంతమంది దర్శించారండి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో అనంతగిరి కొండల్లో ఉన్నటువంటి కొంచెం అంతేలండి. ఏమంటే మనం ఎక్కువగా జిఆర్ఎస్లు లేకపోతే ఇక్కడ ఇంకోటి ఉంది వండర్లాలు వాటికి ఎక్కువగా వెళుతూ ఉంటాను తప్ప సెలవులు వచ్చినప్పుడు అనంత పద్మనాభ క్షేత్రంగా వెళ్తాడు. అసలు తల్లిదండ్రులే తీసుకెళ్ళాలిగా ముందు. లేకపోతే ఏదైనా ఒక సినిమా ఒకటి రిలీజ్ అవుతోంది అని అంటే కనుక రిలీజ్ కంటే ముందు రోజు రాత్రి నెల జీతంలో సగం లేకపోతే నెల జీతం పూర్తిగా అయినా సరే ఖర్చు పెట్టి పిల్లలతో సహా అలాంటి సినిమాలకు వెళ్ళిపోవాల్సిందే, తొక్కిసలాట్లు జరగాల్సిందే, ఇంటిలో విషాద ఛాయలు అలుముకోవాల్సిందే. అలాంటి వాటికి వెళ్తాం మనం. జరిగింది ఇక్కడే కదండి.
భాగ్యనగరంలోనే కదా. వారాంతాల్లో శని ఆదివారాల్లో తీసుకువెళ్లాల్సింది ఇలాంటి క్షేత్రాలకి. అనంతగిరి కొండలను దర్శించండి, అనంత పద్మనాభ స్వామి క్షేత్రాన్ని దర్శించండి, మన తెలంగాణ రాష్ట్రంలో దాగి ఉన్నటువంటి చరిత్రను తెలుసుకోండి. ఈ యొక్క రాజు ఎవరైతే ఉన్నారో ముచుకుందుడు, ఆయన పేరుతో ఈ నదికి ఆ పేరు వచ్చింది అని చెప్పాను. ఆయనే స్వయంగా నదిగా మారిపోయాడని కూడా నేను చెప్పానండి. మరి ముచుకుందుడే స్వయంగా నదిగా మారిపోయి ప్రవహిస్తూ ఉంటే ఆ రాజు పేరు మార్చేటటువంటి అధికారం మనకెవడిచ్చాడండి? ఇదేమైనా నువ్వు సృష్టించినటువంటి నది అయితే నువ్వు పేరు మార్చచ్చు, అంతేకాని ఒక రాజు దైవానుగ్రహంతో నదిగా మారితే ఆ పేరు మార్చేసాం మనం. ఇప్పటిదాకా ఎవరు కూడా కనీసం ప్రశ్నించేటటువంటి నాథుడు లేడు. ఈ యొక్క సమ్మేళనం నుండి నేను ఇస్తూ ఉన్నటువంటి పిలుపు ఏమిటి అని అంటే కనుక, వీలైనంత తొందరలో మూసీ నది పేరును ముచుకుందా నదిగా మార్చాలి, దానికి చారిత్రక ఆధారం ఉన్నది అనేటటువంటి డిమాండ్ ఇక్కడి నుండి నేను చేస్తూ ఉన్నానండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫేస్బుక్ లేకపోతే వాట్సప్, ఏ ప్లాట్ఫామ్స్ ఉంటే అందులో పెడుతూ ఉండండి. ఏ ప్లాట్ఫాము లేదండి మాకు, అసలు మాకు ఫేస్బుక్కే లేదండి. సరే, ఫేస్బుక్ లేకపోతే వాట్సప్ అందరికీ ఉంటుంది కదా, వాట్సప్లో స్టేటస్గానైనా పెట్టండి. మాకు వాట్సప్ కూడా లేదండి, లేకపోతే వాడడం తెలియదండి అని అంటే కనుక ఎక్కడికో పెళ్ళికో పేరెంటానికి వెళుతూ ఉంటారు కదా, అక్కడ మీరు మాట్లాడేటటువంటి నలుగురితో ఇలాంటి మాటలు పంచుకోండి. అసలు మేము ఎక్కడికి ఇల్లే కదలవండి, ఇంట్లోనే ఉంటాం. అయితే సాయంత్రం పూట ఇంటి పక్క వాళ్ళతో కబుర్లకైనా బయటకు వస్తారు కదా, వాళ్ళతోనైనా అక్కర్లేని కబుర్లు కాకుండా ఇలాంటి కబుర్లు చెప్పండి. ఆ విధంగా ఏదో విధంగా ఇలాంటి అంశాలు చర్చలు జరగాలి, చర్చల్లోకి వెళ్ళాలి. ప్రజలందరూ కూడా కలిసి కోరుకుంటే ఇలాంటివి జరుగుతాయి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, హిందువుల్లో చైతన్యం అనేది మొదలైతే కనుక ఇలాంటి భారీ మార్పులు ఎన్నో జరుగుతూ ఉంటాయండి. లేదు అనంటే కనుక మనకి ఏదైనా ఇంట్లో జ్వరం వస్తే కనుక మన వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? ఖైరతాబాద్లో ఒక మసీదు ఉందిట, అక్కడ ఒక తాయెత్తు కడితే జ్వరం తగ్గుతుందిట. అక్కడికి వెళ్ళిపోవాలి ఇమీడియట్గా మనం. మన ఆంజనేయుడు మనకి పనికిరాడు, మన దుర్గాదేవి మనకు పనికిరాదు, మన శివుడు మనకు పనికిరాడు. అక్కడికి వెళ్ళి అతడు తాయెత్తు కడితే మాత్రమే జ్వరం తగ్గుతుంది. ఎంతటి దౌర్భాగ్యం అండి! ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఖైరతాబాద్లో తాయెత్తు కట్టించుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి దయచేసి. ఏమీ ఇబ్బంది లేదు, ఎవరు ఏమనుకోరు, సిగ్గుపడద్దు. ఎప్పుడైనా మనకు అనారోగ్యం చేస్తే కనుక, ఇంట్లో సమస్య వస్తే కనుక ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి పరిగెత్తి వెళ్ళిపోకండి. వేద విరుద్ధమైనటువంటి ఆచారాలు మనం పాటించకూడదు, దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ఏవో కోరికలు తీరుతాయి, ఏవో పనులు అవుతాయి అని చెప్పేసి ఎవరో చెబితే దర్గాల వెంట పడుతూ ఉంటాం. దర్గాలను పెంచి పోషించేది మనమేనండి. దర్గాలకి వెళ్ళేటటువంటి సొమ్మంతా కూడా హిందువులదే. నెల్లూరులో అండి ఒక పెద్ద దర్గా ఒకటి ఉందండి. అక్కడేమో రొట్టెల పండుగ అని చెప్పేసి చేస్తూ ఉంటారట. ఈ రొట్టెల పండుగ ఎంత దారుణం అంటేనండి, విద్యా రొట్టె, వివాహ రొట్టె, అదేవిధంగా ఆరోగ్య రొట్టె, ఆయుష్య రొట్టె, తాజాగా డిమాండ్ ఎక్కువైంది అని చెప్పేసి వీసా రొట్టె కూడా మొదలెట్టారట. ఎవడు చెప్పాడు? ఎలాంటి ఆచారాలో చూడండి, ఏ శాస్త్రంలో ఉంది? వాళ్ళకి పెట్టుబడి ఏమిటి అని అంటే కనుక మన హిందువుల అజ్ఞానమే వాళ్లకు పెట్టుబడి, దృష్టిలో పెట్టుకోండి. మనకు దుర్గాదేవి ఉండగా దర్గాలు ఎందుకు దండగా? దుర్గాదేవిని కాదని ఎవరైతే దర్గాల చుట్టూ తిరుగుతూ ఉంటారో వాళ్ళు హిందూ ధర్మానికి ద్రోహం చేసిన వాళ్ళే. ఎంత అజ్ఞానం అంటేనండి, మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎవరైనా మరణిస్తే, తండ్రో తాతగారో తల్లో, వాళ్లకు మనం అంత్యక్రియలు చేసి శ్మశానం నుండి ఇంటికి వచ్చిన తర్వాత సచేల స్నానం చేస్తే కానీ ఇంటి లోపలికి వెళ్ళాం. అవునా కాదా? అలాంటిది ఒక పాషండు, ఒక వేద నిందకుడు, వేద మతాన్ని దూషించేటటువంటి వాడు, హిందూ ధర్మానికి ఏదో ఒక రకమైనటువంటి హాని చేసినందుకు గాను అసువులు బాసి దర్గా కట్టించుకున్నటువంటి వాడు, అలాంటి దర్గాకు వెళ్ళి దండం పెట్టి మీరు మొక్కి మీకేవో కోరికలు తీరుతాయని చెప్పేసి ఇంటిలోకి వచ్చేస్తున్నారే, కనీసం కాళ్ళు కూడా కడగకుండా అలాంటి సమాధిని దర్శించి వచ్చేస్తూ ఉన్నారే. మరి ఇంట్లో కష్టాలు వచ్చేయండి, దుఃఖాలు వచ్చేయండి, అనారోగ్యం వచ్చిందండి అంటే ఎందుకు రాదండి? మీరే వెళ్ళి
అక్కడికి వెళ్ళి దరిద్రాన్ని ఈడ్చుకుని వస్తున్నారు ఇంటికి. దరిద్రం తెచ్చుకుంటూనే వస్తుంది, దానంతట అది రాదండి, దృష్టిలో పెట్టుకోండి. అలాంటి చోటుకి వెళితే వచ్చేది దరిద్రమే. ప్రేతాలను తెచ్చుకుంటున్నారు మీరు. ఈ ఆచారాలు మానండి దయచేసి. రొట్టెల పండుగలకు చిట్ట చివరగా ఒక మాట చెప్పి ముగించే ప్రయత్నం చేస్తానండి. మొన్న జరిగినటువంటి రొట్టెల పండుగలో 6,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు అలాట్ చేసిందట. అక్కడి ఖర్చులకు 6,000 కోట్ల రూపాయలు. 6,000 కోట్ల రూపాయలు నిర్వహణకే ఇచ్చింది అని అంటే కనుక ఆదాయం ఎంత వస్తుంది? కనీసం 5 రెట్లు ఎక్కువ వస్తుంది కదండి, ఇంకా ఎక్కువే వస్తుంది. ఊరికే మనలో మన మాట 30,000 కోట్ల రూపాయలు. ఈ 30,000 కోట్ల రూపాయలు కూడా ఎవరిది? హిందువులదే. ఏ ముస్లిం అబ్బాయి ఏ ముస్లిం అమ్మాయికి కూడా రొట్టె అక్కర్లేదు. వాళ్ళు అల్లాహ్ని తప్ప ఎవరిని మొక్కరు. మనకే కావాలి రొట్టె. ఎందుకు అనంటే మన దేవీ దేవతల మీద మనకు నమ్మకం లేదు. మనం సరిగ్గా పూజ చేస్తే మన దేవుడే మనకిస్తాడు వరం. మనం సరిగ్గా పూజ చేయం. మనం సరిగ్గా పూజ చేయకుండా మనకి సూక్ష్మంలో మోక్షాలు వచ్చేసేయాలి. ఒక రొట్టె కొని అలా చూపించి ఇలా తింటే మీకు పెళ్ళైపోవాలి. ఎంత దారుణం అండి. అందువల్ల ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒక దర్గాకి రొట్టెల పండుగ కేంద్రంగా ఒక 30,000 కోట్లు 40,000 కోట్లు ఆదాయం వచ్చినప్పుడు ఆ డబ్బును ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనలో ఒక్కరైనా ప్రశ్నిస్తూ ఉన్నామా అండి? మనందరికీ కూడా టీటీడీ అంటే లోకువ. టీటీడీకి రోజు ₹1,00,00,000 వచ్చేస్తోంది. టీటీడీ ఏం చేసేస్తోంది? మన వాళ్ళని మనం ప్రశ్నిస్తూ ఉంటాం తప్ప ఒక్కడు నెల్లూరు దర్గాని ప్రశ్నించడండి. మొత్తం హిందువుల సొమ్ము. అదేమో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి రాదు. ఒక లెక్క ఉండదు, పత్రం ఉండదు. ఇలాంటి చైతన్యాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి అక్కర్లేనటువంటి మూఢనమ్మకాలకు పోకండి. చిట్ట చివరగా ఒక మాట చెబుతాను. దర్గాలు మనకు వద్దు, దుర్గాదేవే మనకు ముద్దు. మసీదు తాయెత్తులెందుకు దండగా మనకు హనుమంతుడు ఉండగా. ఎప్పుడైనా జ్వరం వస్తే ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకోండి, శివుడి విభూతి పెట్టుకోండి, దుర్గాదేవి కుంకుమ పెట్టుకోండి. నేను ఇక్కడే ఉంటూ ఉన్నాను, బాచుపల్లిలో ఉంటాను. ఎవరైనా కనుక ఇబ్బందితో వస్తే మంత్రించినటువంటి రక్ష ఇస్తాను, నేను ఉచితంగానే ఇస్తాను. ఇచ్చుకోగలిగిన వాళ్ళు ఇచ్చుకుంటారు, లేకపోతే లేదు. ఈ విధంగా మంచి వైదిక సాంప్రదాయంలో జీవిద్దాము. దయచేసి ఇలాంటి వక్ర మార్గాలు పట్టకండి. హిందువులంతా కూడా ఐక్యంగా ఉండండి. తోటి హిందువు కనుక సమస్యలో ఉంటే కాస్త నేను ఉన్నాను అనేటటువంటి భరోసానివ్వండి. అపార్ట్మెంట్లో ఉన్నా, ఇండివిజువల్ హౌస్లో ఉన్నా కూడా వారానికి ఒకసారో, పక్షానికి ఒకసారో, నెలకి ఒకసారో శని ఆదివారాల్లో హనుమాన్ చాలీసాలో భజనలో పెట్టుకుని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి 30 మందినో 50 మందినో పిలుచుకుని సాయంత్రం పూట కార్యక్రమాలు చేసుకోండి. ఏదో ఒకటి అటుకులో లేకపోతే శనగలో ప్రసాదాలు చేసి అందరికీ పంచండి. ఆ విధంగా అందరూ కూడా కలిసి ఉండడం నేర్చుకోండి దయచేసి. ఎంతో అద్భుతమైనటువంటి హిందూ సమ్మేళనం కార్యక్రమానికి మీరంతా కూడా ఎంతో శ్రద్ధతో వచ్చారు. వక్తలు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా విన్నారు. నేను చెప్పినటువంటి మాటలందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. మీ పిల్లలకు చెప్పండి, మీ చుట్టుపక్కల వాళ్ళకు చెప్పండి. అమ్మలక్కలు కూడా మాట్లాడుకోండి, ఆఫీసుల్లో మాట్లాడుకోండి, వాట్సాప్ స్టేటస్లో కూడా మీకు నచ్చినటువంటి అంశాన్ని మాత్రమే పెడుతూ ఉండండి. చాలు. ఇంతసేపు మాట్లాడుకున్న దాంట్లో ఏదో ఒక అంశాన్ని మీరు స్టేటస్గా పెట్టుకుంటే 10 మందికి చేరుతుంది అనేటటువంటిదే ఈ యొక్క తాపత్రయం తప్ప ఇంకేమీ లేదు. స్వస్తి ప్రజాభ్యః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. స్వస్తి.